చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. యోధి అన్న హన్నా గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. హన్నా చూడు, అన్నలో ఒక మంచి క్వాలిటీ ఏదనంటే పెన్నీనా ఎన్నో మాటలు అంటున్నా మౌనంగా ఉండిపోయింది. భర్త వచ్చి ఈ విధంగా అడిగాట, ఎల్కాన్ అడిగాడట, అమ్మా ఏమైంది, ఎందుకని ఇలా ఉన్నావు, ఎందుకని ఇంత బాధపడుతున్నావు, దేనికి? ఎల్కాన్ అనుకునేవాడు బిడ్డలు ఎందుకు బాధపడుతుందేమో, అది ఎల్కానాకు కూడా తెలీదు పెనిన్నా గాయానికి కారణమని, పెనిన్నా గాయం చేసిందని. సగమా అన్న ఏసే వలె మనకు కనిపిస్తుంది. ఎవరెన్ని కష్టపెట్టినా మౌనం అయిపోయిన ఒక స్త్రీ, మౌనం అయిపోయిన ఒక ఆమె. నిజమే, ఈరోజు మౌనంగా నువ్వు ఉండగలవా? ఈ లోకము ఎన్నో కష్టపెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా మౌనమై ప్రభు నామాన్ని పైకెత్తగలవా? అయితే వినో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి ఇవ్వాల్సిన లెక్క, వారికి చెప్పాల్సిన జవాబు నువ్వు మౌనమైనప్పుడు నీ దేవుడు రంగంలో దిగుతాడు. పని నాకు ఏమి జవాబు చెప్పాడు దేవుడు అంటే, అన్నాకు బిడ్డలు పుట్టిన తర్వాత, అన్నా బిడ్డ ఎదిగిన తర్వాత, సమయలు ఎదిగిన తర్వాత, సమయలు కింద సమయలు చెప్పే ప్రతి మాట ఇజ్రాయెల్ వినేదట. సమయలు కొన్ని ఇజ్రాయెల్ కూర్చోమంటే కూర్చునేది, నిలబడమంటే నిలబడేది. అయితే ఆ ఇజ్రాయిల్లో ఇజ్రాయిల్లో సమయలు చెప్తున్న మాట కింద కూర్చుని వారు ఎవరంటే ఈ పెనిన్నా, వారి కుటుంబం అంతా కూడా సమయలు చెప్తున్న మాటకే కూర్చున్నది, నిలబడే. దేవుడు దీవించాడు. మనం దేవుని దీవుని కొరకు ఆగాలి తప్ప అహంకారంతో మాట్లాడడానికి ముందుకెళ్ళకూడదు. ఈ ఉదయం దేవుడు అది నీకు నేర్పించిన గాక, మనందరికి అట్టి అనుభవాలతో దేవుడు నడిపించిన గాక. చూడండి అన్న ఎంత మౌనం అయిపోయిందా. ఈ స్త్రీని దేవుని గ్రంథంలో లెక్కించినందుకు దేవునికి మహిమ. అయితే సంఘం కొరకు, సంఘములో ఈరోజు దేవుని సమాజంలో, దేవుని సంఘంలో నీవు కూడా ఒక ఉదాహరణగా మారుదు కాక. నిజమే, ఈలోకి ఎన్నో కష్టాలు పెడుతుంది నిన్ను, ఎంతో ఇబ్బంది పెడుతుంది నేను అంటున్న మాటలు ఎన్నెన్నో లోతైన మాటలు గాయాన్ని కలుగు చేస్తారు. ఈ పెనిన్నా వలె గాయాన్ని కలుగు చేస్తారు. అయితే పెనిన్నా వలె నువ్వు తయారవుతావా? పెనిన్నాకు అన్నా వలె తయారవుతావా? అయ్యా, నీ జాబ్లో నీకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, అల్లరి పాలైపోయావు, నువ్వు పెనిన్నాలాగా నువ్వు ఉంటావా? అన్న వలె నువ్వు అవుతావా? చూడండి, ఎల్కానా మీద ఆశ పెట్టుకోలేదు, కానీ ఆమె దేవుని మీద ఆశ పెట్టుకుంది. ఎల్కానాకు మొత్తం ఏం చెప్పలేదు, కానీ దేవునికి మొత్తం అంతా చెప్పింది. తుదకు ఏమైంది? ఆ దేశంలో ఒక బలవంతుడు లేచాడు, ఆ దేశంలో ఒక ప్రవక్తలు ఇచ్చాడు, ఆ దేశంలో సమాజం అంతటి నడిపించే దేవుని పనివాడు ఒకడు లేచాడు. నీకు తెలీదు, నువ్వు మౌనంగా ఉన్నప్పుడు దేవుడు రాకెట్ వేసుకుని వేగముతో ప్రతి పని జరిగిస్తాడు. నీ మౌనం అర్థం నేను చేతకానివాడిని చెప్పడానికి కాదు, నీ మౌనం అర్థం దేవుడు చూసుకుంటాడు. ఈ ఉదయం అన్న అట్టి దేవునికి అప్పగిస్తావా? నీ గురించి ప్రార్థన చేస్తాను. నెమ్మది కలిగండి, సమాధానంతో దేవుడు నేను పంపిస్తాడు. నేను విడిచిపెట్టాడు, అన్యాయస్తుడు కాదు, రాజు సైతం జవాబు చెప్పినోడు నీ దేవుడు. నెమ్మదిగా ఉంటాడు, సరైన సమయంలో వారికి జవాబు చెప్తాడు. కానీ ప్రేమను మాత్రం విడిచిపెట్టి అహంకారంతో, గర్వంతో నువ్వు మాట్లాడుతూ నెమ్మదితో ఉంటావు. నీకు కలిగిన గాయము నీకు మాటలు కలుగు చేస్తుందేమో, లేదులే, దేవుడిని మాట్లాడి, దేవుడు కదా నీ పక్షంగా యుద్ధాలు చేస్తా అని చెప్పాడు. కళ్ళు మూసుకుంటావా? యువదేని గురించి ప్రార్థన చేస్తాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు నీపైన ఆధారపడి అలాంటి ప్రతికూల పరిస్థితులున్నా నీతో మాట్లాడి ప్రతి నిర్ణయం నీకు చెప్పినట్లుగా వారికి నీ కృప ఇవ్వండి. నా తండ్రి, నీ మాట ఉన్నతమైంది. నా దేవా, నీ మాట ప్రభావం గలది. నీకు స్తోత్రాలు. నీ బిడ్డలో ఎవరో ఎన్నో మాట్లాడినప్పటికీ నిదానంగా నీకు అప్పగించున్నారు కదయ్యా, వారి బట్టి నీకు వందనాలు అయ్యా. ప్రతికూల పరిస్థితుల్లో ఆ జనం అంటున్న మాట గొడవలు దిక్కుండా, గొడవలు ఆడకుండా అన్నవలే మౌనం ఉండిపోయి బిడ్డలుగా నీ బిడ్డలు వచ్చేయండి. అన్నవలే వారి కృప ఇవ్వండి. ఉన్నతమైన కార్యాలు వీరి కుటుంబం చూసినట్లుగా వీరిని ఆశీర్వదించమని అడుగుతూ యేసు నామమున నీ బిడ్డలు దీవించబడుదురని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయం అన్నవలే మౌనంగా ఉండవు,
దేవుని కార్యాలను చూడబోతున్నాం. God bless you. See you tomorrow.